సుందరాకాండ తాత్పర్యం 46వ సర్గ. అత్యంత పరాక్రమవంతులైన వానరుని చేతుల్లో మంత్రుల కుమారులు 7 మరణించారనే వార్త తెలిసి రావణుడు తన మనస్సులో కలిగిన విచారాన్ని దిగులును వెలుపలకు వ్యక్తం చేయకుండా కనబడనీయకుండా సందర్భోచితంగా ఇలా తీర్మానించాడు. విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అనే 5 రావణుని ప్రధాన సేనానాయకులు. వారు మహావీరులు, రణనీతి కోవిదులు, వాయు వేగంతో యుద్ధం చేయగలవారు. పైపెచ్చు హనుమంతుని బంధించడానికి సమధికోత్సాహులై ఉన్నవారు. వారిని రావణుడు ఇలా ఆదేశించాడు: సేనానాయకులారా, చతురంగ బలాలతో కూడిన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. ఆ వానరుణ్ణి తగిన రీతిలో శిక్షించి రండి. మీరు ఆ వానరుని విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దేశకాల పరిస్థితులకు అనుగుణమైన చర్యలు చేపట్టండి. ఇప్పటి వరకు అతడు చేసిన అఘాయిత్యాలను పరికిస్తే అతన్ని ఒక సామాన్య వానరుడిగా నేను పరిగణించడం లేదు. చూడబోతే ఏదో అపరిమిత బలపరాక్రమాలు సంతరించుకున్న ఏదో మహాప్రాణిగా కానవస్తున్నాడు. మనలను ప్రతిఘటించడానికి ఆ ఇంద్రుడే తన తపోబలంచే ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చు. గతంలో మీ తోడ్పాటుతో దేవతలను, అసురులను, నాగులను, యక్షులను, గంధర్వులను, మహర్షులను నేను జయించాను కదా. కనుక వారే బహుశా ఇప్పుడు మనకు ఈ ఉపద్రవం కల్పించి ఉండవచ్చు. కనుక ఆ వానరుడు ఇంద్రుడు సృష్టించి పంపిన మహాప్రాణియే అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. అతగాడిని బలప్రయోగంతోనైనా సరే పట్టుకుని బంధించండి. మహాపరాక్రమవంతుడుగా కనిపిస్తున్న వానరుని విషయంలో మీరు చిన్న చూపుతో మెలగకండి. అమిత బలపరాక్రమ సంపన్నులైన వాలి, సుగ్రీవుడు, మహాబలుడైన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలైన వానర శ్రేష్ఠులను నేను పూర్వం స్వయంగా చూశాను. కానీ వారెవరిలోనూ ఇంతటి వేగం, ఇంతటి తేజస్సు, పరాక్రమం, తెలివి, ఉత్సాహం, కోరినట్లు శరీర ప్రమాణాన్ని పెంచే శక్తి కానీ లేవు. కాబట్టి ఇతన్ని వానర రూపంలో ఉన్న ఒక మహాప్రాణిగానే పరిగణించాలి. కనుక గట్టి ప్రయత్నంతోనే ఇతన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. ఈ ముల్లోకాలలో ఇంద్రునితో సహా సురలు, అసురులు, మానవులు ఎవరూ రణరంగంలో మీ ముందు నిలబడలేరనే విషయం యథార్థం. ఏది ఏమైనప్పటికీ యుద్ధంలో జయాన్ని ఆశించే రణనీతి కోవిదుడు ప్రయత్న లోపం లేకుండా ఆత్మరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే యుద్ధంలో జయం ఎప్పుడూ మనల్నే వరిస్తుందని భావించడం పొరపాటు. ఆ 5 సేనాపతులు మహాబల పరాక్రమవంతులు, అగ్నితో సమానమైన తేజస్సంపన్నులు. వారు తమ ప్రభు ఆదేశాన్ని శిరసావహిస్తూ రథాలు, మదగజాలు, వాయువేగం గల అశ్వాలు, తీక్షణాలైన వివిధ శస్త్రాస్త్రాలతో కూడిన సైన్యంతో మహావేగంగా హనుమంతుని ప్రతిఘటించడానికి బయలుదేరారు. ఆ సమయంలో గొప్ప శక్త్యుత్సాహాలు గలవాడు, పరాక్రమ సంపన్నుడు, సాటి లేని వేగం గలవాడు, బుద్ధిశాలి, మహాకాయాన్ని సంతరించుకున్నవాడు అయిన హనుమంతుడు అశోకవన సింహద్వారం మీద నిలబడి ఉన్నాడు. తేజో విరాజమానుడైన అతడు ఉదయిస్తున్న సూర్యునిలా వెలుగొందుతున్నాడు. అటువంటి హనుమంతుని రాక్షస సేనాపతులు చూశారు. అలా హనుమంతుడిని చూడగానే రాక్షస సేనాపతులు 5 4 వైపుల నుండి చుట్టుముట్టి భయంకరాలైన వివిధ ఆయుధాలతో హనుమంతుడిపై దాడి చేశారు. ముందుగా దుర్ధరుడు వాడి అయిన తీక్షణమైన నల్లని కలువరేకులను పోలిన రంగులోని అగ్రభాగాన పచ్చగా ఉన్న 5 ఇనుప బాణాలను గురిచూసి హనుమంతుని తలపై ప్రయోగించాడు. దుర్ధరుడు ప్రయోగించిన 5 బాణాలు తన శిరస్సును తాకగానే హనుమంతుడు దశ దిశలు మార్మోగేట్లు సింహనాదం చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. అది చూసి మహావీరుడు, పరాక్రమవంతుడు అయిన దుర్ధరుడు తను కూడా రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడ నుండే విల్లును ఎక్కుపెట్టి ఎడతెరపి లేకుండా హనుమంతుని మీద శరవర్షం కురిపించాడు. శరత్కాల ప్రారంభంలో వర్షించే మేఘాన్ని వాయువు అడ్డగించిన రీతిలో తనపై దుర్ధరుడు ప్రయోగిస్తున్న శర పరంపరలను ఆకాశంలోనే హనుమంతుడు అడ్డగించి వాటిని చెల్లా చెదరు కావించాడు. బాణవర్షంతో దుర్ధరుడు ప్రచండంగా తనను ప్రతిఘటిస్తుండగా
వాయునందనుడైన హనుమంతుడు ఒక వంక అతడితో పోరాడుతూనే మరో వంక మళ్ళీ తన శరీర పరిమాణాన్ని మరింతగా పెంచాడు. అలా శరీరాన్ని పెంచిన వానరోత్తముడు ఆకాశంలో మరింత ఎత్తుకు ఎగిరి ఊహించని వేగంతో పర్వతం మీద పిడుగుపడ్డట్లుగా హఠాత్తుగా దుర్ధరుని రథం మీద ధబీమని పడ్డాడు. హనుమంతుని వేగగతి తాకిడికి దుర్ధరుని రథపు ఇరుసు నొగలు విరిగిపోయాయి. రథానికి పూంచిన 8 గుర్రాలు నలిగి ఒక ముద్దగా అయిపోయాయి. కళ్ళు మూసి తెరిచేలోగా దుర్ధరుడు రథం నుండి కిందపడి విగత జీవుడయ్యాడు. ఆ విధంగా దుర్ధరుడు నేల కూరడం చూసి ఎదిరింప శక్యం కాని వారు, శత్రువులను రూపుమాపగలవారు అయిన విరూపాక్ష యుపాక్షులిద్దరూ పట్టరాని కోపంతో హనుమంతుని పైకి ఉరికారు. అలా వేగంగా ఆకాశంలోకి ఎగిరిన ఆ రాక్షస సేనానులిద్దరూ నిర్మలమైన ఆకాశంలో నిలబడి ఉన్న మహాబాహువైన హనుమంతుని వక్షస్థలంపై ముద్గరాలతో మోదారు. అపరిమిత బలశాలి, గరుత్మంతునికి ధీటైన పరాక్రమం గలవాడు అయిన హనుమంతుడు కోపోద్రేకంలో ఉన్న ఆ రాక్షస యోధుల ఉద్ధృతిని నిరోధించి మళ్లీ రివ్వున నేలపై దిగాడు. దిగుతూ ఉండగానే దాపులనున్న ఒక సాలవృక్షాన్ని కూకటి వేళ్లతో సహా అలా ఓకగా పెకిలించి దాంతో హనుమంతుడు ఆ 2 రాక్షస వీరులను ఎడాపెడా బాది హతమార్చాడు. అమిత బల సంపన్నుడైన హనుమంతుడు ఆ 3 రాక్షస సేనాపతులను బీభత్సంగా వధించడం చూసి ప్రగసుడు కోపోద్రిక్తుడై ముందుకు ఉరికి ఆ వానరేంద్రుని ప్రచండంగా ఎదుర్కొన్నాడు. అదే సమయంలో పరాక్రమవంతుడైన భాసకర్ణుడు కూడా కోపోద్రేకంతో ఒక శూలాన్ని చేతపట్టి మరోవైపు నుండి మహాబల సంపన్నుడుగా ఖ్యాతిగాంచిన హనుమంతుడిపై దాడికి దిగాడు. చూడండి, ఒక్క హనుమంతుడి మీద 3 వైపుల నుండి 3 దాడి చేశారట. ప్రగసుడు బాగా పదును తేలిన పట్టి సంతోను అంటే అడ్డకత్తి, భాసకర్ణుడు మొనదేలిన శూలంతోనూ హనుమంతుడిని ఎదుర్కొని గాయపరిచారు. ప్రగస భాసకర్ణుల ఆయుధాల తాకిడికి గాయపడ్డ హనుమంతుని శరీరం రక్తసిక్తమైంది. ఆ స్థితిలో బాలసూర్యునికి ధీటుగా తేజరిల్లుతున్న ఆ కపివరేణ్యుడు అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు. అప్పుడు వానర శ్రేష్ఠుడు మహావీరుడు అయిన హనుమంతుడు మృగాలతోనూ సర్పాలతోనూ వృక్షాలతోనూ కూడుకున్న ఒక పర్వత శిఖరాన్ని అమాంతం పెకలించి ఆ రాక్షసుల మీద విసిరి వారిని వధించాడు. 5 ప్రధాన సేనాపతులను ఆ రీతిలో హతమార్చిన తదనంతరం హనుమంతుడు వారితో వచ్చిన యావత్తు సైన్యాన్ని అంతం చేశాడు. దేవేంద్రుడు అసురులను విధ్వంసమనర్చినట్లు ఆ కపీంద్రుడు గుర్రాలతో గుర్రాలను, ఏనుగులతో ఏనుగులను, రథాలతో రథాలను, యోధులతో యోధులను మోదించి ఆ సైన్యాన్ని రూపుమాపాడు. రాక్షసుల మృతదేహాలతో చచ్చిపడి ఉన్న గుర్రాల, ఏనుగుల కళేబరాలతో తుత్తునియలై చెల్లా చెదురుగా పడి ఉన్న రథాలతో అడుగు పెట్టడానికి కూడా సందులేనంతగా ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. వీరాది వీరుడైన హనుమంతుడు ఆ 5 సేనాపతులను వారి చతురంగ బలాలతో సహా మట్టుబెట్టి యథాప్రకారం మళ్ళీ వెళ్ళి అశోకవన సింహద్వారం మీద జనులను కబళించడానికి నిరీక్షిస్తున్న కాలయముడిలా నిలబడ్డాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 46వ సర్గ తాత్పర్యం సమాప్తం.